ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో ఇప్పుడొక విచిత్రమైన, అత్యంత కఠినమైన నిశ్శబ్దం ఆవరించింది. ఒకప్పుడు అప్రతిహితంగా, తిరుగులేని అధికారంతో దూసుకుపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఇవాళ జరుగుతున్న పరిణామాలు కేవలం ఒక రాజకీయ వైఫల్యం మాత్రమే కాదు. ఒక నమ్మక వ్యవస్థ కుప్పకూలడం. ముఖ్యంగా అమరావతి వర్సెస్ మావిగన్ అనే ప్రతిపాదన చుట్టూ జగన్ లేవనెత్తిన కొత్త సవాల్, దాని వెనుకున్న 15-29 సమీకరణాలు రాష్ట్ర రాజకీయాల్లో పెనుదుమారం రేపుతున్నాయి. అమరావతి రాజధాని విషయంలో గత 5 ఏళ్లుగా 3 రాజధానుల ముసుగులో జరిగిన కాలయాపన చాలదు అన్నట్లు ఇప్పుడు హఠాత్తుగా తెరపైకి తెచ్చిన ఈ మావిగన్ వ్యూహం క్షేత్రస్థాయిలో ఉన్న కఠినమైన వాస్తవాలను, ప్రజల మనోభావాలను తీవ్రంగా గాయపరుస్తోంది. ఒక సామాన్య సనాతన హిందూ ధార్మిక ఆలోచన విధానం ఉన్న ఓటరు కోణం నుండి చూస్తే ఈ పరిణామాలు అత్యంత బాధాకరం, ఆందోళనకరం. ఏ తిరుమల లడ్డు పవిత్ర చుట్టూ, కల్తీ నెయ్యి వివాదం చుట్టూ కోట్లాది మంది భక్తుల గుండెలు రగిలిపోయాయో, అసెంబ్లీలో ఆ సెంటిమెంట్ను తృణీకరిస్తూ చర్చలు జరిగాయో, ఆ గాయం మానక ముందే ఈ కొత్త రాజకీయ ప్రయోగాలు రాష్ట్రాన్ని ఎటు తీసుకుపోతున్నాయి అని ప్రశ్నలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుండి బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నప్పుడు, హే రామ్ సేవ్ ఆంధ్ర అంటూ కొత్త నినాదాలు ఎత్తుకుంటున్నప్పుడు అందులోని కృత్రిమత్వం స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే అధికారం చేతిలో ఉన్నప్పుడు హైందవ సెంటిమెంట్ను, ఆలయాల పవిత్రతను గాలికొదిలేసి అంతర్గత వ్యాపార భాగస్వామ్యాలకు ప్రాధాన్యత ఇచ్చారు అనే చేదు నిజాన్ని ఇవాళ సగటు భక్తుడు జీర్ణించుకోలేకపోతున్నాడు. ఈ వ్యూహాత్మక తప్పిదాల వల్ల ఇవాళ వైఎస్ఆర్సీపీ కట్ట సామర్థకులు, క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలు నైతికంగా తీవ్రమైన నిరాశలో, నిస్సహాయతలో మునిగిపోయారు. జగన్ తీసుకునే నిర్ణయాలు, విజయవాడ కస్టోడియల్ డెత్స్ లేదా దళిత యువకుడు క్రాంతి కుమార్ ఆత్మహత్య వంటి లా అండ్ ఆర్డర్ సమస్యలపై ఆయన చేస్తున్న పోరాటాలు కూడా ప్రజల్లోకి బలంగా వెళ్లడం లేదు. ఎందుకంటే గతంలో తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే ఈ ఆరాటం అన్నట్లుగా పరిస్థితి మారింది. మరోవైపు ప్రత్యర్థి వర్గం, కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఈ ఎగతాళిగా నవ్వుకుంటున్నారు. అసెంబ్లీలో కల్తీ నెయ్యి సెగలు పుట్టిస్తున్నప్పుడు అమరావతికి ప్రత్యామ్నాయంగా కేవలం 10% ఖర్చుతో మావిగన్ కట్టవచ్చు అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు, సాయిరెడ్డి లాంటి వాళ్లు కోర్టులకు వెళ్తామని ప్రకటనలు చేస్తున్నప్పుడు ప్రత్యర్థుల నవ్వుల్లో ఒక రకమైన శత్రు సంహార ఆనందం కనిపిస్తోంది. జగన్ బెంగళూరు ప్యాలెస్ నుంచి వచ్చినప్పుడల్లా ఒక కొత్త వాదన తెస్తారని, ఆయన స్వయంగా కన్ఫ్యూజ్ అయ్యి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారని మంత్రులు పయ్యవుల కేశవ్, గొట్టిపాటి రవికుమార్ లాంటి వాళ్లు బహిరంగంగానే ఎద్దేవా చేస్తున్నారు. కట్ట హిందూ ఓటర్లు ఎంతో పవిత్రంగా భావించే సాంప్రదాయాలను కాలరాస్తూ కేవలం కొన్ని వర్గాల ప్రయోజనాల కోసమే మావిగన్ లాంటి ల్యాండ్ ఈక్వజిషన్లు తెరపైకి తెస్తున్నారు అనే ప్రచారం కూటమికి పెద్ద ఆయుధంగా మారింది. నిజానికి ఇదంతా ఒక పెద్ద రాజకీయ చదరంగం లాంటిది. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ జేడబ్ల్యూసీ స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభాన్ని చూసి క్రెడిట్ తమదే అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆయన నమ్ముకున్న సొంత క్యాడర్ మాత్రం భవిష్యత్తు శూన్యంగా కనిపిస్తోంది అని అంతర్గతంగా మదనపడుతోంది. ముద్రగడ పద్మనాభం లాంటి సీనియర్ నేతల కుటుంబ సభ్యులే జగన్ను రావద్దని చెప్పేశాం అంటూ వీడియోలు విడుదల చేసే స్థాయికి పరిస్థితులు దిగజారాయి అంటే పతనం ఎంత లోతుగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సాంప్రదాయబద్ధంగా బతికే హిందూ కుటుంబాలు ఏపీలో ప్రతి ఒక్కటి ఈ రాజకీయ క్రీడను గమనిస్తున్నాయి. అధికారం ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు హే రామ్ అంటూ దేవుడి పేరు చెప్పడం ఒక పక్కా పొలిటికల్ డ్రామాగా సామాన్యుడికి కనిపిస్తుంది. జగన్ తన పంధాను మార్చుకోకపోతే ఈ మావిగన్ ప్రతిపాదనలు, కోర్టు కేసులు కేవలం ప్రత్యర్థులకు నవ్వులాటగా మిగిలిపోవడమే కాకుండా ఆయన్ను నమ్ముకున్న మిగిలిన కొద్దిపాటి మద్దతుదారులను కూడా శాశ్వతంగా దూరం చేసే ప్రమాదం ఉంది. అసలు ఈ మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అనే కొత్త పల్లవి వెనుక ఉన్న అసలు రహస్యం జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఆడుతున్న ఒక మైండ్ గేమ్. అమరావతి అనే సజీవ సత్యాన్ని కాలరాయడానికి గతంలో తెచ్చిన 3 రాజధానుల నాటకం అటర్ ఫ్లాప్ అయ్యి చివరకు కేవలం 11 సీట్లకే పరిమితం చేసినా సరే ఇంకా ఈ అహంకారం దిగి రాలేదు అనడానికి ఈ కొత్త ప్రతిపాదనే ఒక నిదర్శనం. ఒక పక్క భూములు ఇచ్చిన 29,000 మంది రైతుల కన్నీళ్లు, ఆక్రందనలు, వాళ్ళ త్యాగాలు ఇంకా గాల్లోనే కొట్టిమిట్టాడుతుంటే ఇప్పుడు మళ్ళీ రాష్ట్రాన్ని ప్రాంతీయ విద్వేషాల వైపు నెట్టేందుకు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను కలిపి ఏదో అద్భుతం చేయబోతున్నాము అంటూ శంకుస్థాపనలు లేని మహానగరాల కలలు చూపిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ
ఇంటర్నల్ సర్కిల్స్ లోనే దీనిపై తీవ్రమైన అసంతృప్తి వ్యూహకర్తలకు నిద్ర లేకుండా చేస్తుంది. అసలు ఈ పేరు ఎక్కడి నుంచి తెచ్చారు? ప్రజల్లోకి దీన్ని ఎలా తీసుకెళ్ళాలి? ఆల్రెడీ అమరావతి సెంటిమెంట్ తో కోస్తా ఆంధ్రాలో సర్వనాశనమయం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ వివాదం ఎందుకు అని సొంత పార్టీ సీనియర్ నేతలు, కాపు, కమ్మ మరియు ఇతర సామాజిక వర్గాలకు చెందిన కీలక నాయకులు తాడేపల్లి అంతర్గత సమావేశాల్లో తలలు పట్టుకుంటున్నారు. దీనికి తోడు అండర్ కరెంట్ గా ఉన్న అతిపెద్ద నిజం ఏమిటంటే, ఈ మావిగన్ కారిడార్ పేరుతో మచిలీపట్నం పోర్టు చుట్టుపక్కల గుంటూరు శివార్లలో తమకు అనుకూలమైన వ్యాపార సామాజిక వర్గాల భూములకు రేట్లు పెంచేందుకు ఈ డ్రామా ఆడుతున్నారు అనే అనుమానాలు క్షేత్రస్థాయిలో బలంగా నాటుకుపోయాయి. సనాతన ధర్మాన్ని, ఆలయ భూములను ఇష్టారాజ్యంగా వాడుకున్నారు అనే కోపం ఉన్న మెజారిటీ ప్రజలకు ఈ ల్యాండ్ పూలింగ్ స్కాముల వెనుక ఉన్న అసలు రంగు స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ప్రత్యర్థి కూటమి ఈ పరిణామాలను చూసి కడుపుబ్బ నవ్వుకుంటుంది. కడప పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనిపై బాహటంగానే సెటైర్లు వేశారు. మావిగన్ అంటే ఏంటో ఆ దేవుడికే తెలియాలి, గతంలో 3 రాజధానులు అని చెప్పి రాష్ట్రాన్ని 3 ముక్కలు చేయాలని చూశారు, ఇప్పుడు కొత్తగా ఈ తుపాకీ ముక్కలేంటి అంటూ చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. అటు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు కూడా జగన్ వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు. అసెంబ్లీలో ఒకప్పుడు అమరావతికి జై కొట్టి ఆ తర్వాత వైజాగ్ అని, కర్నూలు అని తిప్పి ఇప్పుడేమో మళ్ళీ కృష్ణా, గుంటూరు జిల్లాల వైపు రావడం జగన్ రాజకీయ దివాలాకోరుతనానికి నిదర్శనం అని వాళ్ళు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. టూరిజం మంత్రి కందుల దుర్గేష్ అయితే ఇంకాస్త ఘాటుగా స్పందిస్తూ 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష ఆయన అమరావతి పునాదులను ప్రతి 5 ఏళ్లకోసారి పెకలించి ఆడుకోవడానికి ఇదేమైనా చిన్న పిల్లల ఆట అనుకుంటున్నారా అని ప్రశ్నిస్తున్నారు. ఈ విమర్శల దాడికి వైఎస్ఆర్ సిపి డిఫెన్స్ లో పడిపోయింది. పార్టీని డిఫెండ్ చేయాల్సిన సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు అమరావతి కేవలం ఒక రియల్ ఎస్టేట్ స్కామ్, మావిగన్ మాత్రమే ప్రాక్టికల్ అని కోర్టులకు వెళ్తామని ఎంత మొత్తుకుంటున్నా ఆ మాటల్లో పసలేదు అనే విషయం ప్రజలకు అర్థమైపోయింది. జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ ముందు దళిత క్రైస్తవుల రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చి హిందూ ఓటర్లను విడదీసి రాజకీయ పబ్బం గడుపుకోవాలనే జగన్ పాత వ్యూహాలు కూడా ఇప్పుడు పాడడం లేదు. ఉండవల్లిలో రైతులను పరామర్శిస్తాం అంటూ వెళ్లిన వైఎస్ఆర్సీపీ నేతలపై స్థానిక గ్రామాల ప్రజలే తిరగబడడం, అక్కడ జరిగిన సంఘర్షణలు చివరకు బాధితులపైనే కేసులు నమోదయ్యాయి అని జగన్ ప్రెస్ మీట్లలో నెత్తి నోరు బాదుకోవడం చూస్తుంటే అధికారం పోయాక వచ్చే నిస్సహాయత ఏ స్థాయిలో ఉంటుందో స్పష్టంగా తెలుస్తుంది. ఈ నిస్సహాయతకు పరాకాష్టే తాజా ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి నోటి వెంట వచ్చిన హే రామ్ సేవ్ ఆంధ్ర అనే నినాదం. ఈ నినాదం విన్నప్పుడు సగటు ఆధ్యాత్మిక సనాతన హిందూ ఓటర్లకు ఒళ్ళు జలధరించుకు మానదు. అధికారం చేతిలో ఉన్నప్పుడు ఆలయాల ధ్వంసాన్ని, రథాల దహనాన్ని, తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా జరిగిన వ్యవహారాలను చూడనట్లు వదిలేసి జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ ముందు దళిత క్రైస్తవుల రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానాలు చేసిన ఇదే నాయకుడు ఇప్పుడు రాజకీయంగా మనుగడ కష్టమయ్యేసరికి రాముడి పేరు ఎత్తుకోవడం ఎంతటి కపటత్వమో క్షేత్రస్థాయిలో చర్చ నడుస్తోంది. దేవుడి పేరును కేవలం ఎన్నికల స్టంట్ గా వాడుకునే ఈ పంథానే ఇవాళ వైఎస్ఆర్సీపీని హిందూ సమాజానికి పూర్తిగా దూరం చేసింది. అయినప్పటికీ ఈ అపరాధ భావాన్ని కప్పిపుచ్చుకోవడానికి సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యూహకర్తలు తెర వెనక ఉండి మళ్లీ పాత కుయుక్తులకే పదును పెడుతున్నారు. అమరావతి మట్టి నిర్మాణాలకు పనికిరాదని శివరామకృష్ణన్ కమిటీ ఆనాడే చెప్పిందని, చంద్రబాబు నాయుడు రాష్ట్రంపై 47,000 కోట్ల అప్పుల భారం మోపుతున్నారంటూ సజ్జల ప్రెస్ మీట్లు పెట్టి సమర్థించుకుంటున్న తీరు హాస్యాస్పదంగా మారింది. నిజానికి అమరావతి కంటే మావిగన్ కేవలం 10% ఖర్చుతోనే సాధ్యమవుతుంది అనే ఆర్థిక సూత్రాలు ప్రజల బుర్రకెక్కడం లేదు, సరే కదా. కనీసం సొంత పార్టీ క్యాడర్ కూడా దాన్ని డిఫెండ్ చేయలేక చూస్తున్నారు. నిన్నటిదాకా వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని ఉత్తరాంధ్రలో భూములు కొన్న నాయకులు ఇప్పుడు హఠాత్తుగా మళ్ళీ కృష్ణా, గుంటూరు జిల్లాల వైపు చూడాల్సి రావడం వాళ్ల తలరాతను వాళ్లే వెక్కిరించుకుంటున్నట్లుంది. ఈ వైరుధ్యాల మధ్య పెనుమాక, ఉండవల్లి పరిసరాల్లో జరిగిన సంఘర్షణలు వైఎస్ఆర్సీపీ అంతర్గత బలహీనతను నడి రోడ్డుపై నిలబెట్టాయి. అమరావతి రాజధాని ప్రాంతంలో రైతుల సమస్యలను తామే పరిష్కరిస్తాము అంటూ పరామర్శలకు వెళ్లిన జగన్ దూతలకు స్థానిక ప్రజల నుండి ఎదురైన పరాభవం అంతా ఇంత కాదు. మా 5 ఏళ్ల జీవితాలను సర్వనాశనం చేసి ఇప్పుడు ఏ మోహం పెట్టుకొని వచ్చారు అంటూ స్థానికులు తిరగబడడంతో జరిగిన దాడి. ఆ తర్వాత బాధితులైన వైఎస్ఆర్సీపీ నాయకులపైనే పోలీసులు కేసులు పెట్టడం వంటి పరిణామాలు జగన్ కు మింగుడు పడడం లేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంటే దాన్ని రాజకీయ కక్ష సాధింపు అని
పోలీసు యంత్రాంగాన్ని కూటమి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుంది అని జగన్ నెపం నెడుతున్నాడు. అంతేకాదు, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, సర్ స్పెషల్ ఇన్వెస్టివ్ రివిజన్ అంటారు కదా, సో ఈ పేరుతో తమ పార్టీ మద్దతుదారుల ఓటర్లను సెలెక్టివ్ గా తొలగిస్తున్నారు అంటూ ఆయన చేస్తున్న ఆరోపణల వెనుక అసలు భయం స్పష్టంగా కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో కట్టా ఓటర్లు తమకు దూరమయ్యారు అనే నిజాన్ని ఒప్పుకోలేక ఓట్ల తొలగింపు డ్రామాను తెరపైకి తెస్తున్నారు అనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఈ వ్యవహారాలపై అత్యంత వ్యూహాత్మకంగా స్పందిస్తూ, గతంలో తాము కర్నూలుకు మద్దతు ఇచ్చిన రాష్ట్ర భవిష్యత్తు తమ 5 కోట్ల మంది ఆకాంక్షల కోసం అమరావతి ఏకైక రాజధానిగా నిలబడాలి అనే చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి ఉన్నాము అని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ లాంటి శక్తులు కూడా జగన్ ప్రతిపాదనలను తిరస్కరించడంతో ఇప్పుడు మావిగన్ అనే తుపాకీ గుండు జగన్ వైపుకే తిరుగుతోంది. రాష్ట్రంలో మద్యం మాఫియా విస్తరిస్తోందని, కొత్త ఎక్సైజ్ పాలసీ మరియు బీచ్ షాక్ పాలసీల వల్ల సాంప్రదాయాలు మంటగలిసిపోతున్నాయని జగన్ చెప్తున్న మాటలు వినడానికి బాగున్నా, ఆయన హయాంలో జరిగిన జే బ్రాండ్ మద్యం దోపిడీని ప్రజలు ఇంకా మర్చిపోలేదు. పొగాకు మామిడి రైతుల గిట్టుబాటు ధరలు లేక అల్లాడిపోతుంటే కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారని జగన్ ఆరోపిస్తున్నప్పటికీ అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ మావిగన్ లాలీపాప్ ని ముందుకు తీసుకొచ్చారు అనేది బహిరంగ రహస్యం. గత 5 ఏళ్లలో పాపాలను కడుక్కోవడానికి పవిత్రమైన క్షేత్రాలను కాకుండా మళ్లీ రియల్ ఎస్టేట్ లాభీలను నమ్ముకోవడం జగన్ రాజకీయ జీవితంలోనే అతిపెద్ద బ్లండర్ కాబోతోంది. ఈ వ్యూహాత్మక తప్పిదాల వల్ల కలిగే నష్టం వైఎస్ఆర్సీపీ మద్దతుదారులకు అర్థమవుతోంది కాబట్టి వాళ్ళు పార్టీ లైన్ను సమర్థించలేక మౌనంగా ఉండిపోతున్నారు. మరోవైపు ఈ అయోమయాన్ని చూస్తూ అధికార పక్షం తదుపరి రాజకీయ దెబ్బకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ రాజకీయ చదరంగంలో జగన్మోహన్ రెడ్డి తన స్వయం కృతాపరాధాల వలయంలో చిక్కుకుపోయారు అని కట్టిన సత్యం ఇప్పుడు పూర్తి స్థాయిలో బహిర్గతమైంది. ఒక పక్క కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన ప్రతి అక్రమాన్ని, ముఖ్యంగా సనాతన ధర్మంపై జరిగిన దాడులని, దేవాలయ భూముల ఆక్రమణలను లెక్కలతో సహా బయటకు తీస్తుంటే, జగన్ మాత్రం ఇంకా అదే పాత రియల్ ఎస్టేట్ ఫార్ములాతో కాలం వెళ్లదీయవచ్చు అనే భ్రమంలోనే బతికేస్తున్నారు. అమరావతిని దెబ్బ కొట్టడానికి తెచ్చిన మావిగన్ ప్రతిపాదన చివరకు ఆయన మెడకే చుట్టుకుంటుంది. కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలను గాయపరిచి ఇప్పుడు రాజకీయ మనుగడ కోసం హే రామ్ అని అరచిన ఆ రాముడు కూడా వినే పరిస్థితి లేదు అని క్షేత్రస్థాయిలో ప్రజలు ముక్త కంఠంతో చెప్తున్నారు. అధికారం చేతుల్లో ఉన్నప్పుడు అహంకారంతో హిందూ సంప్రదాయాలను, మఠాధిపతులను తృణీకరించి ఇవాళ ఓటర్ల జాబితా సవరణ పేరుతోనో, పోలీసుల వేధింపుల పేరుతోనో ఏడవడం కేవలం రాజకీయ లబ్ధి కోసమే అన్న నిజం సగటు ఓటర్లకు స్పష్టంగా అర్థమైపోయింది. పార్టీని క్షేత్రస్థాయిలో మోసిన కట్ట సమర్థకులు ఇవాళ ఏ మొహం పెట్టుకుని జనం ముందుకు వెళ్లాలో తెలియక తాడేపల్లి ప్యాలెస్ అనాలోచిత నిర్ణయాలకు బలి పశువులు అయ్యాము అని లోపల కుమిలిపోతున్నారు. మరోవైపు ప్రత్యర్థి వర్గం ఈ పతనాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తోంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం శాసనసభలోనూ బయట జగన్ లేవనెత్తుతున్న ప్రతి అడ్డుగోలు వాదనను తిప్పికొడుతూ నవ్వుల పాలు చేస్తోంది. విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్లు కోర్టుల చుట్టూ తిరుగుతూ 47,000 కోట్ల అప్పుల లెక్కలు, ల్యాండ్ పూలింగ్ సమీకరణాలు చెప్తుంటే, కూటమి నేతలు మాత్రం క్షేత్రస్థాయిలో ప్రజలకు నమ్మకం కలిగిస్తూ అమరావతి నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ముద్రగడ పద్మనాభం లాంటి సీనియర్ల కుటుంబాలే వైఎస్ఆర్సీపీకి దూరంగా జరగడం, ఉండవల్లి పెనుమాక సంఘర్షణల్లో సొంత క్యాడర్కే చుక్కెదురు కావడం జగన్ రాజకీయ భవిష్యత్తుకు ముగింపు పలికేలా ఉన్నాయి. తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మద్యం పాలసీలపై, బీచ్ షాకులపై జగన్ ఎన్ని విమర్శలు చేసినా గత 5 ఏళ్ల కాలంలో జరిగిన వ్యవస్థల ధ్వంసాన్ని ఏపీ ప్రజలు అంత తేలిగ్గా మర్చిపోరు. అధికారం అనేది శాశ్వతం కాదు అనే కనీస సత్యాన్ని గ్రహించకుండా ఇప్పటికీ సనాతన ధర్మంపై, ప్రజల ఆంక్షలపై మైండ్ గేమ్స్ ఆడాలని చూస్తే మిగిలిన కొద్దిపాటి మద్దతుదారులు కూడా పార్టీకి శాశ్వతంగా రామ్ చెప్పడం ఖాయం. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ఇతిహాసంలో ఇదొక అత్యంత కఠినమైన, కాంట్రవర్షియల్ కానీ నిఖార్సైన నిజం.